శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 10 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి రాత్రి 2:05 వరకు ఉంది. అంటే అర్ధరాత్రి 2:05 వరకు పౌర్ణమి తిథే ఉంది. రోజంతా పూర్వాషాఢ నక్షత్రమే ఉంది. గురువారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధాత్రి యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం 12 రాసుల వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం అవసరం. అలాగే పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు వృషభంలో, సొంతింట్లో బలంగా ఉన్నాడు. కళారంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు గొప్ప అద్భుతమైన అవకాశాలని చెప్పుకోవాలి. సినిమా, టీవీ రంగాల్లో కానీ, సంగీత, నాట్య రంగాల్లో కానీ ఉన్న వాళ్ళకి అవకాశము, అదృష్టము తలుపు తట్టే సూచనలు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు కూడా మొత్తం తొలగిపోతాయి. అన్యోన్యత పెరుగుతుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా శుక్రుడి స్వక్షేత్ర స్థితి వల్ల బ్రహ్మాండమైన లాభాలు ఈరోజు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రం ఉంది కాబట్టి గణిత విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు చాలా మంచి రోజు. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఏ కోర్సులైనా సరే నేర్చుకోవచ్చు. అలాగే బోరింగ్ పనులకు కూడా ఈ నక్షత్రం మంచిది. ఈరోజు బోరింగ్ వేయించుకుంటే నీళ్లు బ్రహ్మాండంగా పడతాయి. అలాగే చెరకు మొక్కలు నాటడానికి ఈరోజు చాలా మంచి రోజు. దానివల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జల సంబంధమైనటువంటి పనులన్నీ చేసుకోవచ్చు. బావులు తవ్వటం, చెరువులు తవ్వటం ఇలాంటి వాటన్నిటికీ పూర్వాషాఢం మంచిది. అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం మంచిది. అలాగే మీకు అప్పులు ఉంటే అప్పులు తీర్చేయండి. ఈరోజు అప్పులు తీరిస్తే చాలా మంచిది. పూర్వాషాఢ నక్షత్రం అప్పులు తీర్చడానికి చాలా మంచి నక్షత్రం. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా ఈ నక్షత్రం చాలా మంచిది. దైవ దర్శనం చేసుకుంటే ఎక్కువగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ పూర్వాషాఢం మంచిది. ఆన్లైన్ ట్రేడింగ్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, రేటు తక్కువ ఉంటే సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం ఇలాంటి గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా పూర్వాషాఢ చాలా మంచి నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. మన వైపు న్యాయము, నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్ళని మోసం చేసైనా సరే మనం విజయం సాధించాల్సిన పరిస్థితులు వస్తాయి. అలా ఎదుటి వాళ్ళని మోసం చేసైనా సరే విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. కపట ఉపాయాలు పన్ని విజయం సాధించాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కపట ఉపాయాలు పన్ని విజయం సాధించడానికి కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. అలాగే ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తోంది. విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాలుగా డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాల్లో మంచి లాభాలు వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో శాంతి, సౌఖ్యము కలుగుతాయి. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. ఉద్యోగం లేని మిథున రాశి వాళ్ళు ఈరోజు కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో విజయం సాధించే యోగము, అర్హతకు తగిన ఉద్యోగం లభించే యోగం కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ధనలాభం కూడా మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. ధనం రకరకాల మార్గాల్లో సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సభ్యులందరికీ
సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా గొప్పవారిని కలుసుకుంటారు, అధికార పదవుల్లో ఉన్న వాళ్ళని కలుసుకుంటారు. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళే పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే దేశాంతర ప్రయాణాలు చేయడానికి కూడా చాలా చక్కటి బలం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి విజయాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధార్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఆలోచన పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు, మానసిక ప్రశాంతత పొందుతారు. అలాగే చేస్తున్న వృత్తిలో కూడా ధనలాభం పొందే యోగం బాగా కనిపిస్తుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి చాలా చక్కటి ధనలాభాన్ని కలిగింపజేస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం కనిపిస్తుంది. మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడున్నా సరే డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో మాత్రం తులారాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించి జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేసుకోవాలి. అలాగే పనిచేసే చోట పై అధికారుల వల్ల కొంత భయానికి లోనయ్యే సూచనలు ఉన్నాయి. ఆ భయాన్ని పక్కన పెట్టి మనోధైర్యంతో ముందడుగు వేస్తే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో మనోవేదన ఉంటుంది, చింత, బాధ ఉంటాయి. వాటిని పక్కన పెట్టండి. మనస్సు ప్రశాంతంగా ఆనందంగా ఉంచుకునే ప్రయత్నం చేసుకోండి. అలాగే వృత్తిపరంగా కొంత వ్యతిరేకత ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా, సమయస్ఫూర్తితో ముందడుగు వేయటం ద్వారా వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ అధిగమించగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో ధనలాభం అనేది ఎక్కువగా పొందే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ రంగాలలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో మకర రాశి వాళ్ళు ఆలోచించి ఈరోజు జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేసుకోండి. అలాగే అనారోగ్య సమస్యలు వెంటాడే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని చాలా సులభంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా కొంత అనుకూలత కనిపిస్తుంది. కుటుంబంలో వ్యతిరేకతలు తొలగిపోతాయి. అలాగే వ్యాపారంలో కూడా సామాన్యమైన లాభాలు కనిపిస్తున్నాయి. అద్భుతమైన లాభాలు లేకపోయినప్పటికీ సామాన్యంగా కొంత లాభాన్ని అయితే వ్యాపార రంగంలో పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే గురు పౌర్ణమి. చాలా ప్రత్యేకమైన రోజు. గురు పౌర్ణమి సందర్భంగా వ్యాం వేదవ్యాసాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఎందుకంటే గురు పౌర్ణమి అంటే ఇది వ్యాస భగవానుడి జన్మదినం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురుస్వరూపమైనటువంటి సాయినాథుడు, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి వీరిని దర్శించుకున్నప్పటికీ ప్రధానంగా గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి కాబట్టి, వ్యాస భగవానుడి జన్మదినం కాబట్టి అద్భుతమైన గురుబలంతో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే వ్యాం వేదవ్యాసాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళ్ళండి. అద్భుతమైన విజయాలు పొందగలుగుతారు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర మంచిది. కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా గురుహోర మంచిది. పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా గురుహోర మంచిది. అలాగే వివాహ పరంగా ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి గురుహోర మంచిది. అన్ని రకాలుగా ధనాన్ని పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలకు గురుహోర మంచిది. అంటే ధనాన్ని బ్యాంకులో గురుహోరలో వేసుకుంటే తొందరలోనే ధనం రెట్టింపు అవుతుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
ప్రతిరోజు దినఫలంలో మీ రాశిని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే, నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు ఏ పనులు చేసుకోవాలో తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయాలా వద్దా అనే విషయం తెలుసుకోవాలంటే, ప్రయాణం చేయవలసి వస్తే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.